హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇంకా ఈ రోజు వచ్చేసరికల్లా ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. పిల్లలు 3 o'clockకి ట్యూషన్కి వెళ్ళారు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట. ఇప్పుడు ఈవినింగ్ నా ఇంట్లో ఎలా పనులు నేను చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు అలాగే లైక్ అయితే చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మాత్రంగా ఇల్లంతా తుడిచేసుకుంటాను. ఫస్ట్ అయితే మాత్రంగాను తుడుచుకున్న తర్వాత సింక్ ఇంకా అంట్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను. మీరు కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా వాళ్ళ ట్యూషన్ నుంచి వచ్చేసరికి నేను పాలైతే మరగబెట్టుకుంటాను అనమాట. ఈ లోపేనే ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈవేళ ఈవినింగ్ అయితే మాత్రంగా వాళ్ళకి పాలు రస్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనేసి ముందైతే పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. పాలు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. ఈలోపు పాలు అయితే మరిగిపోతాయి అనమాట. ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇవన్నీ ఊడ్చుకోవాలి. ఇంకా పాలు మరిగేలోపు నేను ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఎక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసుకుని వచ్చేసాను. ముందైతే మాత్రం బెడ్రూమ్లో అయితే క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత హాల్లో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఇల్లు అయితే మాత్రంగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా ఇంట్లో అంతగా డస్ట్ అయితే ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉన్నారనుకోండి, పేపర్లు కట్ చేసి అవన్నీ ఇవన్నీ ఆడుతారు. స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇల్లంతా చాలా క్లీన్గా ఉంచుతారనమాట. నేనైతే కొద్దిగా కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట. చిన్న టీ గ్లాస్తోని కాఫీని ఇలా తొరిపితే అలా నొరగలు వస్తుంటే భలే ఉంటుంది అనమాట. ఇక నేనైతే కాఫీ కలుపుకున్నాను. వాళ్ళకైతే పాలైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళకి రస్కులు అడిగారు ఈరోజు స్నాక్స్. ఇంకా ఈరోజు స్నాక్ అయితే రస్కులు వాళ్ళకి. ఇంకా రస్కులు పాలు అయితే పిల్లలకి అయితే ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు తింటారు. ఇంకా ఈవినింగ్ అయితే తను స్నాక్స్ అయితే ఉంటుంది. అలాగే నేను కాఫీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం గిన్నెలన్నీ పడేస్తాను అనమాట. కాఫీ తాగిన తర్వాత పిల్లల పాలు తాగిన తర్వాత అన్నీ పడేసి ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఒకవైపు గ్రైండర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా గ్రైండర్ అయితే ఫస్ట్ అయితే ఇడ్లీ రుబ్బు అయితే వేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఒకవైపు గిన్నెలో గ్రైండర్ అయితే వేసాను కదా, ఇడ్లీ రుబ్బు అయితే నలిగిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ రుబ్బు అయితే మాత్రంగా ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువ రుబ్బులు అయితే మాత్రంగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ అయితే చేస్తానమాట. ఇంకా ఇడ్లీ రుబ్బులు వేసి ఈసారి ఎప్పుడు వారం వేసేదాన్ని, ఈరోజు 10 రోజులు అయిపోయిందనమాట, వేయలేదనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రంగా రుబ్బులు అయితే వేసానమాట. ఇంకా గ్రైండర్ వేసామంటే ఇంట్లో పని చెప్పవలసిన అవసరమే లేదు. ఎంత చేస్తున్నా పని ఉన్నట్లాగే అనిపిస్తుంది. అట్లీస్ట్ గ్రైండర్ వేసామంటే నాకు దగ్గర క్లీన్ చేయడానికి గ్రైండర్ వేయడానికి కలిపి 1 hour టైం అయితే తీసుకుంటానమాట. ఎందుకంటే ఇడ్లీకి దోశకి ఒకేసారి వేస్తాను, ఒక్కోసారి వడకు కూడా వేసేస్తానమాట. కానీ ఈసారి మాత్రం ఇడ్లీకి దోశకి వేసానమాట. ఇంకా ఇవి అయితే రుబ్బులు అయితే వేసేసిన తర్వాత ఇంకా ఇడ్లీ రుబ్బు అయితే సైడ్కి అయితే తీసుకొని ఇంకా దోశలకైతే వేస్తున్నాను అనమాట. ఒకటి తర్వాత ఒకటి వేసేసి ఇవి అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా బాగా నలిగింది అనుకోండి, ఇంకా రుబ్బు అయితే ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనేసి ఇంకా నేను ఫస్ట్ ఇడ్లీకి అయితే రుబ్బుకుంటాను, తర్వాత దోశకైతే వేస్తానమాట. ఈ విధంగా రుబ్బులు అయితే వేసుకున్నాను అనుకోండి, మార్నింగ్ లెగిస్తారు మనం కొద్దిగా ఒక అడుగు లెగిసినా లేటుగా ఇంకా టిఫిన్ గురించి అయితే ఏతన పడిన అవసరం అయితే లేదనమాట. ఇంకా దోశ రుబ్బో ఇడ్లీ రుబ్బో ఉంది కదా, వేసేవచ్చు అనేసి ఒక ధీమా వస్తుంది అనమాట. అదే ఇడ్లీ రుబ్బు కానీ దోశ రుబ్బు కానీ ఇంట్లో లేదనుకోండి, ఏం చెయ్యాలి, ఉప్మా చేస్తే పిల్లలు తినరు. ఇంకా ఈ రుబ్బులు ఉన్నాయనుకోండి, మార్నింగ్ అయితే మాత్రంగా ఇంట్రెస్ట్గా టిఫిన్ వేయడం కూడా వస్తుంది అనమాట. ఇడ్లీయో దోశ అడిగేసి లేదా గుంత పొంగడాలో అలాగా రకరకాలుగా ఓ తుప్ప కానీ వేయడానికి అయితే మాత్రంగా అవుతుంది అనమాట. లేదా చిన్న పుట్టుకుల్లాగా కానీ వేయడానికి అవుతుంది అనమాట. వాళ్ళు ఏది అడిగినా వేసి ఇచ్చేవచ్చు. ఉప్మా చేశాను అనుకోండి, వాళ్ళు తినడానికి చాలా ఇబ్బంది పడతారు. పెసరట్టు వేసినా సరే ఇబ్బంది పడతారు. పెసరట్టు అయినా దోశే కదా తినండి అన్నా సరే తినరనమాట. ఎక్కువగా ఈ మినపగుళ్ళతో చేసే టిఫిన్కే మా పిల్లలు అయితే ఇష్టపడతారనమాట.
అనమాట. ఇంకా ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు, దోశ ఇష్టంగా తింటారు, కొంత పొంగడాలు తింటారనమాట. ఓతప్ప వేసినా తింటారు, అలాగే పుటుకులు వేసినా తింటారు. ఉప్మా చేస్తే ఏటో కానీ చట్నీ చేస్తానన్నా సరే ఉప్మా చేసినా వాళ్ళైతే తినరనమాట. మా ఇంట్లో ఇంతే తెలీదు, ఎవరింట్లో అయినా ఇంతేనే తెలియదు అనమాట. ఇంకా ఉప్మా అంటే ఎందుకో అంత బాధ వచ్చేద్దు అనేది నాకైతే అర్థం అవ్వదనమాట. ఉప్మా చేస్తానంటే చాలు మొఖాలు మాడిపోతాయి. ఉప్మా ఎందుకు తినరు అంటే మాకు తినబుద్ధి వేయదు అని అంటారనమాట. నూక ఉప్మా చేస్తానన్నా, రవ్వ ఉప్మా చేస్తానన్నా, దాంతోపాటు గోధుమ రవ్వ చేస్తానన్నా సరే, సేమియా చేస్తానన్నా సరే, ఏదైనా ఉప్మా చేస్తాననేసరికల్లా వాళ్ళకైతే ముఖం అస్సలు లెగదనమాట. అది సరేలే వీళ్ళకి చేసి తినేదే కొద్దిగా, ఇంకా అది కూడా తినకపోతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పక్కాగా ఎవరైనా తినాలి. అట్లీస్ట్ 9 లోపు అయితే తినేయడానికి అయితే ట్రై చేయాలి. నేను 9 లోపు అంటున్నాను కానీ నాకే ఒక్కోసారి 10 o'clock అయిపోద్ది అనమాట. 10 o'clock అవుతుందంటే నాకు ఇంట్లో పని వల్ల కాదు, నేను చేసే బద్ధకంగా పని చేయడం వల్ల. వేరంగా పని చేశాను అనుకోండి 9 అయ్యేసరికల్లా నా టిఫిన్ అయిపోద్ది అనమాట. ఇంకా పూజ చేసి ఇల్లంతా క్లీన్ చేసేసరికల్లా 9 అయ్యేసరికల్లా టిఫిన్ అయితే చేస్తాను. కానీ సీరియల్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకైతే మాత్రం పని అయితే అస్సలు తేలదండి. ఇంకా మార్నింగే ఇన్స్టాగ్రామ్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక టీ పెట్టుకున్నాను, కాఫీ పెట్టుకున్నానంటే ఇంకా తాగిన తర్వాత సీరియల్ అయితే పక్కాగా చూస్తాను. ఇది బ్యాడ్ హ్యాబిట్ అనేసి మా హస్బెండ్ ఉన్నారనుకోండి, నీ అలవాటే కదా చూసుకోలే అనే ఒక మాటతో అనేస్తారు. వేరంగా పని చేసుకుంటే ఇంకా ఏమనరు అనమాట. అదే అనమాట సంగతి. అతను ఉన్నప్పుడు ఒక్కోసారి చూస్తాను, ఉన్నారు కదా వేరంగా పని చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అయినా చూడొచ్చు కదా అంటారు. అలాంటప్పుడు మాత్రం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా సీరియల్ అయితే చూస్తాను. ఇంట్రెస్ట్గా 2 సీరియల్ అయితే చూస్తాను. నాలాగా మీకు ఎంతమందికి అలవాటు ఉందనేది చెప్పండి. ఇంకా ఇక్కడైతే వేయడం అయితే అయిపోయింది, వంట కూడా స్టార్ట్ చేశాను అనమాట. టైం 7 అవుతుంది కదా. అన్నం ఒకవైపు ఇప్పుడు చారు అయితే పెట్టాను అనమాట. మధ్యాహ్నం వండిన కూర ఉంది, దాని మీద ఆమ్లెట్లు అయితే వేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏమి దాసాను, ఫ్రిడ్జ్ అంతా ఫుల్ పికప్ అయ్యి ఉంది. ఫ్రిడ్జ్లో నిన్న పువ్వులు తెచ్చాము, ఇంకా పువ్వులు అయితే కూడా ఇంకా నిన్న మార్కెట్కి వెళ్ళైతే సీజన్ పువ్వులు అయితే తెచ్చానమాట. ఇప్పుడు పువ్వులు అయితే కట్టాలి. నా పిచ్చుతాను కానీ మూర 30 గ్లాసు 30 కట్టిన తెచ్చుకుంటే అయిపోయింది కదా. ఇదిగోండి తెచ్చానమాట. ఇప్పుడైతే దండ అయితే కొడతాను. ఇంకా ఇవైతే ఇప్పుడైతే కుట్టేసుకుంటాను. చేతి మళ్ళీ కొడతాను నేనైతే మాత్రం. నన్ను ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు టీవీ చూస్తూ ఇంకా పని అయితే చేసేసుకుంటాను అనమాట. ఫైనల్గా పువ్వులు అయితే కట్టడం అయితే అయిపోయింది అనమాట. రేపు అనమాట 30 రూపీస్ ఇవైతే మాత్రం కన్ను. చారు అయితే తాలింపు అయితే పెట్టేశాను. వంట అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళకి 1 hour, ½ an hour అలాగే చదివిస్తాను అనమాట. ట్యూషన్ నుంచి వచ్చారు, ఇంకా పార్క్ కూడా వెళ్ళి వచ్చేసారనమాట. ఇప్పుడైతే కొంచెంసేపు చదివిస్తాను, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి. ఆమ్లెట్లు వేద్దామని కలిపేశాను. ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను నైట్ డిన్నర్కి వచ్చేసరికల్లా. టీవీ చూసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు పిల్లలైతే. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనాలు అయిపోయాయి. వంటగది అంతా క్లీన్ అయితే చేసేసాను. ఇక్కడ గిన్నెలు దోమాను. ఇంకా వంటగది అంతా క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఇదిగోండి చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతని. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.